మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఈరోజు మనం ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. 2వ వచనంలోనికి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వెళ్తామని నమ్ముతున్నాను. చిత్తమైతే రైట్. సో ఆ మాట మరొకసారి చదువుదాము. ఆయన ఆ జనసమూహంలో చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చిరి. రైట్. సో ప్రభు జనసమూహాలు అందరిని చూసి ఆయన కొండెక్కితే ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు అనేసి మనం సవివరమైన చాలా వారాల నుంచి మాటలు ధ్యానం చేస్తున్నాం. ప్రతి వారము ఒక దాని కంటిన్యూషన్ చూస్తూ, సో దీనికి కంటిన్యూగా మార్కు సువార్త 3వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలు, అక్కడ కూడా ఇదే పరిస్థితుల్లో ఆ వచనాలు కూడా పూర్తి చేసుకుంటున్నాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. రైట్. సో గత వారం మనము ఈ సువార్త ప్రకటన, దయ్యములు వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటన కొరకు ప్రభు కొండ మీదకి పిలిచాడు కదండి, అధికారం. సో మనల్ని కూడా పిలిచాడా లేదా? ఏమండి, మనల్ని కూడా పిలిచారు. శిష్యులందరినీ పిలిచారు. రైట్. సో శిష్యులుగా సిద్ధపడుతున్న మనల్ని కూడా ప్రభు పిలిచి ఆ పిలుపుకి మనము లోబడ్డాము. అయితే గత వారం మనం ఒక విషయాన్ని ధ్యానం చేసాం. సువార్త అంటే ఎలా ఉంటుంది అనేది ధ్యానం చేసాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, అంటే ఇంతవరకు మనం అనుకున్నదే సువార్త కాకుండా పలు రకాలైన సువార్త వ్యాపకాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. మొదటి సువార్తల్లో ప్రభు పరిచర్యలో చేసిన సువార్త మనం చూసాం. రైట్. కనుక ఎవరెవరి గురించి చూసామంటే యేసు ప్రభు సువార్త, ఆయన చెప్పింది ఏంటంటే కాలం సమీపం అయిపోతుంది కనుక దేవుని రాజ్యం సమీపించింది కనుక మీరు మారు మనసు పొంది ఏం చేయాలంట? సువార్త నమ్మాలి. యేసు ప్రభు వచ్చినప్పుడే కాలం టైం అయిపోయింది అన్నప్పుడు మనం యేసు ప్రభు వచ్చి ఎంతకాలం అయిందండి? ఇప్పటికి 2000 సంవత్సరాలు దాటిపోయింది. 2000 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇంకా ఎంత స్పీడ్గా మాట చెప్పాలి మనం? అసలు మాట చెప్పే టైం లేదన్నట్టుగా ఉండాలి. రైట్. కనుకనే మనం చూసాం, సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి కూడా సువార్త ప్రకటించాడు. ఎన్ని పట్టణాలకు సువార్త ప్రకటించాడట? 10 పట్టణాలకు సువార్త ప్రకటించాడు. వాడేంటండి పిచ్చోడు లేదా దెయ్యం పట్టినోడు, వాడేం చేస్తాడు? ప్రభు ఏమండి ఇంకొక మాట ఉంటుంది చక్కగా, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఏమండి 10వ వచనం కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడట. ప్రభుకి ఎవరు కావాలంట? సూటు బూటు వేసుకున్న వాళ్ళు కాదు. అఫ్కోర్స్ వాళ్ళు మాత్రమే కాదు, అంటే వాళ్ళు కూడా అవసరమే, కానీ ఎక్కువ ఆయన చూస్ చేసుకుంది ఎవరంటే నశించిపోయి ఇంకెందుకు పనికిరారండి, ఎవరికి అక్కర్లేదండి అంటారు కదా. ఊరు పొమ్మంటుంది కాడి, అంతేనా? పాడి కదా, కాడి అన్నాను నేను. ఊరు పొమ్మంటుంది పాడి రమ్మంటుంది అని అంటారు. సో ఇలాగ ఊరు పొమ్మన్న వాళ్ళు మాకు అక్కర్లేదండి, వేస్ట్ అండి, ఎందుకు పనికిరారండి అలాంటి వాళ్ళని అంటే ఒక రకంగా పడేసి, పెంట మీద పడేసి అక్కర్లేదని పడేస్తారనుకోండి, అలాంటి వారిని ప్రభు వాడుకుంటున్నాడు కనుక ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఏం జరుగుద్దంటే అలాంటి వారిని తెచ్చి ఒక్కొక్కసారి ఇలా జరుగుద్దంటే నేను ఎప్పటికీ మాట జ్ఞాపకం చేసుకుంటా. మనకి కొన్ని వస్తువులు అక్కర్లేదని పడేసామండి. పండగ ముందో ఇల్లు శుభ్రం చేస్తాం కదా, ఇంటి శుద్ధి చేసినప్పుడు కొన్ని వస్తువులు పడేస్తే సో అవి పడేస్తారు, ఎవరొకరు ఏరుకుంటారు. అప్పుడు మన పిల్లలు ఇది మాది పట్టుకెళ్ళిపోతావు ఎందుకు అని అంటారా? పడేసిందని అనకూడదు కదా. మీరు పెంట్లో పడేశారమ్మా, ఇది మీ ఇంటి ప్రహారీ అవతల పడేశారమ్మా, ఇది మీది కాదమ్మా అంటారు పట్టుకెళ్ళేవాళ్ళు కదండి, పట్టుకెళ్ళేవాళ్ళు. సో కనుక అలాంటి వారిని ప్రభు ఎన్నుకున్నాడు. కానీ అలాంటి వారిని ఎన్నుకుని వాడుకుంటున్నా కూడా మళ్ళీ ఎందుకు నువ్వు ఆ పని చేస్తున్నావు, వీళ్ళని ఎందుకు వాడుకుంటున్నావు అనే పరిస్థితులు లేకపోలేదు. అఫ్కోర్స్. సో దయ్యం పట్టిన వాడు సువార్త వదలగొట్టబడి బాగు చేయబడి సువార్త ప్రకటించాడు. పక్షవాయు కలిగిన వాడు శుద్ధుడయ్యి సువార్త ప్రకటించాడు. పేతురు సువార్త ప్రకటించాడు ప్రభు దగ్గర. సో ప్రభుతో సమకూర్చబడి, లేదా స్టెఫెను కూడా అద్భుతమైన పరిచర్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతును ప్రభు ఇచ్చి వారికి ఇచ్చిన ధన్యతలో సువార్త ప్రకటించబడింది. చివరిగా మనం చూసాము, అంటే ఇక మొన్న వర్తమానానికి ముగింపుగా కుష్టి రోగి కూడా ఏమండి, ఎవరు సమాజానికి వెలుపల ఉండవలసిన వ్యక్తి ప్రభువును వెతికి ఆయన దగ్గరికి వచ్చి ఆయన కనికరం పొందాడు. కనుక నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే ప్రభు అంటాడు, నాకు ఇష్టమే. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యేసి నాకు ఇష్టమైన శుద్ధుడిగా అమ్మంటే వెంటనే బాగుపడ్డాడు. అతడు
దేవునికి గొప్ప సువార్త ప్రకటించాడు. రైట్, ఈరోజు మనము ధ్యానం చేసే విషయం ఏంటంటే ఈ సువార్త భాగంలో పౌలు సువార్త. ఏమండి, ఈరోజు టైటిల్ కూడా అపోస్తలుల పౌలు ప్రకటించిన సువార్త ఇలాగేనా అనేది మన మెసేజ్ టైటిల్. ప్రభు చిత్తాన్ని బట్టి పౌలు సువార్తలో మనకి అంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు మొన్న గత వారం మనం ధ్యానం చేసిన విషయాలన్నీ కూడా మనము కూడా సువార్త ప్రకటించవచ్చు అనేది ఎవరికైనా అనిపించిందా? నేను కూడా నేను అనుకున్నాను సువార్త ప్రకటించాలి, ట్రైనింగ్కి వెళ్ళాలి కాబోలు, ఎక్కడ దూర ప్రదేశం ట్రైనింగ్కి వెళ్ళాలి కాబోలు, ఇలా చేయాలి కాబోలు, అలా చేయాలి కాబోలు అనుకున్నాం. కానీ అలాంటి పరిస్థితి ఏం అక్కర్లేదు. ఏంటంట, ప్రభు మనకిచ్చిన స్వస్థత, ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణ, ప్రభు మనకు అనుగ్రహించిన ధన్యతల గురించి నలుగురికి చెప్పడమే సువార్త. మన పని అయిపోయినట్టే, అంటే చెప్తూ ఉండాలి, అది సువార్త. సో అయితే పౌలు ద్వారా సంఘానికి చాలా విషయాలు చెప్పబడ్డాయి. సో వాటిని ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పౌలు ఇచ్చిన సాక్ష్యాన్ని ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక, త్వరగా నేను కొన్ని విషయాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అత్యాశక్తితో మనము ప్రయత్నం చేద్దాం. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఆయన తన సాక్ష్యాన్ని పౌలు గారు తిమోతికి రాస్తూ తన గురించి ఇలా చెప్తున్నాడు. 12వ వచనాన్ని చూస్తే మనం, పూర్వము నేను ఎలాంటివాడంట, దోషకుడిని, హింసకుడను, హానికరుణ్ణి, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. చాలు ఏంటంటే ఇంకొక మాట కూడా చదువు. తెలియక అవిశ్వాసము వలన చేసి గనుక కనికరింపబడితిని. ఎప్పుడంట? ఇంతకుముందు ఏంటంట పౌలు? ఇంతకుముందు ఏంటంట, దోషకుడను, హింసకుడను, హానికరుడను. ఏంటంట, దోషకుడు బాగా తిట్టేవాడు, బాగా హింసించేవాడు, బాగా హాని చేసేవాడు. ఎప్పుడు? పూర్వం తెలియక చేశాడు ఆ పనులన్నీ, తెలియక చేశాడు. ఇప్పుడు దోషకుని కాదు, హింసకుని కాదు, హానికరుని కాదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట నేను ఒక నిమిషం ఆగాలనుకున్నానండి. మనకి పూర్వానికి ఇప్పటికి తేడా ఉండాలా వద్దా? రైట్, దేవుని సంఘంలో ఉన్న మనకి పూర్వము ఇప్పుడు ఖచ్చితంగా తేడా ఉండాలి. లేకపోతే ఈ మాటలు మనకి ఏమీ సంబంధం లేదు. పూర్వం ఎలాగున్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను అని అంటే వీఆర్ నాట్ వర్ది టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండడానికి యోగ్యులము కాము. ఎందుకని పౌలు అంటున్నాడు, నేను పూర్వం అండి. ఆ పరిస్థితి ఎప్పుడంట? పూర్వం తెలియక, బుద్ధి లేక, గ్రహించక ఏవేవో పనులు చేశాను, కానీ ప్రభు కృపకు పాత్రునయ్యాను, ప్రభు నన్ను క్షమించాడు. మీకు ఒక 2-3 మినిట్స్లో పౌలు సాక్ష్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసేసుకుందాం. అంటే పౌలు దోషకుడు, హింసకుడు, హానికరుడు అంటే రౌడీ కాదు. ఆయన రౌడీ కాదు. ఇది మన ఊర్లో తిరుగుతారు కదండి ఆబోతుల్లాగా, ఇది అచ్చోసిన ఉంటారు కదా, వాళ్ళు అయినోళ్ళని కాదు అందరి మీదకి వెళ్ళిపోతుంటారు. పౌలు అలాంటి బలహీనుడు కాదు. తాను ధర్మశాస్త్ర ప్రకారము అనింద్యుడుగా, ధర్మశాస్త్రం యెహోవాయే దేవుడు, యేసు ప్రభు తూచ్ ఇంకా రాలేదు, అది ఆయన కసి అంతా. కనుక దాని కొరకు ఎవరినైనా చంపేయడానికి, ఎవరినైనా ఎంత హింసైనా పెట్టడానికి అట్లాంటి తీవ్రత కలిగి ఉన్నాడు సౌలు. అలాంటి పరిస్థితిలోనే చాలామంది, యెరూషలేములో చాలామందిని హింసించాడు. ఇప్పుడు దమస్కు వెళ్తున్నాడు. దమస్కులో కూడా అలాంటి పరిస్థితుల్లో ప్రభు కలుగు చేసుకున్నాడు. ఈ వ్యవహారం బాగా ముదిరిపోతుంది. ఎవరిది? ఈ సౌలు యెహోవాకు సేవ చేస్తూనే అనుకుంటున్నాడు, కానీ ఆయన కుమారుడైన యేసు ప్రభుని మాత్రం హింసిస్తున్నాడు. ఈయనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఎవరు చెప్పినా వెండో. ఎలాంటి వాడితనో? మూర్ఖుడు. ఎందుకంటే తను నమ్మిన సిద్ధాంతానికి తిరుగులేదు, ఇంకెవడు ఏం చెప్పక్కర్లేదు అంటాడు. కనుక మరి ఎవరు మాట్లాడాలి? ప్రభువే మాట్లాడాలి. కాబట్టి ఆ దమస్కు మార్గంలో ఒకసారి ఆగు బ్రదర్ అంటే అవుతాడేటి, ఒక్క దెబ్బ పైనుంచి ఏమంటే ఒక బాల్ లాంటి లైట్ వచ్చి తగిలి పడితే అప్పుడు ఎవరు నువ్వెవడివి అంటాడు. ప్రభువా నువ్వెవడవు అని అడుగుతాడు. అంటే పైనుంచి లైటింగ్ వచ్చి తగిలిందంటే ఖచ్చితంగా ప్రభువే, అది మాత్రం బాగా ఎరిగినవాడు. అప్పుడు అంటున్నాడు, నీవు హింసిస్తున్నా యేసుని, నీవు హింసిస్తున్నా క్రీస్తుని, లేకపోతే యేసు క్రీస్తుని. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నేను మిమ్మల్ని హింసిస్తున్నానా? మరి ఎవరిని హింసిస్తున్నావు? సో
దర్శించాడు ప్రభు. దర్శించిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, తన పాపములు ఒప్పుకున్నాడు. ఏమండి, అననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడే కళ్ళు పోయినాయి. ఆ లైటింగ్లో కళ్ళు పోయినాయి. ఎక్కువ లైటింగ్ చూస్తే థండర్స్ లేకపోతే పిడుగులు పడ్డాయి అనుకోండి, ఆ లైటింగ్ మనం చూడకూడదు. అందుకే పిడుగులు వచ్చినప్పుడు ఏం చేయమంటారు? నేను నా పిల్లగా చెప్తాను, కళ్ళు చెవులు మూసుకుని నోరు తెరవాలట. కళ్ళు కదా, కళ్ళు చెవులు మూసుకుని నోరు తెరవాలి పిడుగులు పడుతున్నప్పుడు. కానీ కళ్ళు తెరిచి ఉంచామా ఆ పెద్ద లైట్నింగ్కి కళ్ళు పోతాయి. సో పౌలుకి అలా సౌలుకి కళ్ళు పోయినాయి, కళ్ళు పొరల వంటి కనపట్టలేదు. 3 రోజులు ఉపవాసం ఉంటుంది. అననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత కళ్ళలోంచి పొరల వంటి రాలిన తర్వాత పరిశుద్ధాత్మ నింపబడి అక్కడి నుంచి సువార్త ప్రకటిస్తే ఏమైనా సులువండి? అప్పుడు ఎలాంటి అంతవరకును హింసకుడు, హానికరుడు, దోషకుడు అలాంటి ఎవరు నమ్ముతారు? నమ్మలేదు. మీకు కొన్ని విషయాలు త్వరగా 9వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. అంటే రక్షణ పొందిన తర్వాత ప్రతి క్రైస్తవునికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పడానికి పౌలు జీవితమే నిదర్శనము. కనుక మనం అనుకోవచ్చు అదొక రెడ్ కార్పెట్, రక్షణ పొందంగానే దండలేసి మనల్ని తీసుకెళ్తారు, అడుగు పెడితే. అలాంటిది ఏమీ కాదు. పౌలుకి అట్లాంటిది ఏం జరగలేదు. అసలు నమ్మలేదు అతన్ని. విభ్రాంతి నొందిరి. 9వ అధ్యాయము ఆగుతల్లి ఎంతవరకు 18 వరకు పౌలు రక్షణ పూర్తి అయిపోయిందని ఆయన బాప్తిసం పొందేసిన తర్వాత ఏం చేస్తున్నాడట? 19 వచ్చిన చూస్తే, పిమ్మట అతడు దమస్కులో శిష్యులతో కూడా కొన్ని దినములు ఉన్నాడు. దమస్కులోకి వెళ్ళాడు కదండి, అక్కడ శిష్యులు ఉన్నారు, వాళ్ళతో అక్కడికి వెళ్తే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ప్రకటించుచు వచ్చాను. వినిన వారందరూ విభ్రాంతి చెందారు. యెరూషలేములో ఈ నామను బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేయువాడు ఇత్తడు కాడా? వీడు బంధించిన ప్రధాన యాజకుల యొద్దకు మనల్ని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు తీసుకెళ్ళిపోవడానికి ఇక్కడ కూడా వచ్చాడు. నమ్మట్లేదు ఎవరిని దమస్కులో. ఎవరిని? మారు మనసు పొంది రక్షణ పొంది సువార్తకు వచ్చిన పౌలుని ఎవరు నమ్మట్లే. ఎందుకని? ఇంత దుర్మార్గుడు అండి, ఇతను ఎలా నమ్ముతాము? ఎవరు కనబడితే వాళ్ళని చంపేసి లాక్కెళ్ళిపోతారు కదా యెరూషలేం ప్రధాన యాజకుల దగ్గరికి. ఇక్కడ కూడా అందుకే వచ్చాడు కదా, లెటర్స్ పట్టుకుని, ఆ జీవో పట్టుకుని వచ్చాడు కదా. కోర్టులన్నీ చెప్తున్నాయి, అతనికి పర్మిషన్ ఉంది, అందుకే నాటకాలు ఆడుతున్నాడు అనుకున్నారు. అయితే ఏం జరిగిందంట? అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో ఉన్న కాపురమున్న యూదులను కలవరపరిచాను. వాళ్ళు అంగీకరించట్లేదు. అయితే ఆ పెద్ద కలవరంలో కొంతమంది శిష్యులు ఆయనకు తోడయ్యి ఆ యూదులందరూ ఏం చేశారు? అరే, ఇంతవరకునే మనకు సపోర్ట్ చేశాడు, ఇప్పుడు ఆ యేసోళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, వీడిని చంపేద్దాం అనుకుంటే ఆ తన దగ్గర శిష్యులు గంపలో దింపితే ఎక్కడికి చూడండి 25 వచ్చింది. కనుక అతని శిష్యులు రాత్రివేళ అతను తీసుకొని పోయి గంపలో దింపి గోడగుండగా అతని క్రిందికి దింపిరి. గంపలోంచి గోడ పక్క నుంచి దింపేస్తే అతను యెరూషలేంకి వచ్చి శిష్యులతో కూడా మాట్లాడుతున్న యెరూషలేంలో ఎవరో ఒప్పుకోవట్లేదు. నిన్ను నమ్మం. ఎంత దుర్మార్గుడో మాకు తెలుసు. ఎక్కడ? దమస్కులో నమ్మలేదు, యెరూషలేంలో నమ్మలేదు. అయితే బర్నబా అనే ఒక యవనస్తుడు కదండి, బర్నబా గురించి మనం చూసాం. బర్నబా యేసు ప్రభు ఉండగా వచ్చి యవనస్తుడు, ధనవంతుడు, అధికారి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలంటే, వెరీ గుడ్, అన్ని ధర్మశాస్త్రం అంతా చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను సార్ అన్నాడు. అయితే ఇంకొకటి కొదువుగా ఉంది, నీకు బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి కనుక ఈ ధనం అంతా అమ్మి పేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు, పరలోకంలో ధనం కలుగుద్ది అంటే కుదరదు అన్నాడు. ధనం చాలా యవనస్తుడు కనుక దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. ధనాన్ని విడిచిపెట్టేమంటాడేంటి, ఎంత కష్టపడి సంపాదించాను అనేసి వ్యసనపడుతూ వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే ఆ యవనస్తుడు తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత తిరిగి సంఘంలో చేర్చబడి బహుశా చాలా ధనవంతుడు. ఈ ధనమంతా దేవుని పరిచర్య కొరకు ఉపయోగించారంట రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఈ యవనస్తుడు బర్నబా పౌల్ని అంగీకరించాడు. పౌలు చెప్పాడు, ఏం జరిగిందంటే నమ్మి అప్పుడు శిష్యుల దగ్గర తీసుకెళ్ళి, సార్ మనం అనుకుంటున్నట్టుగా అనుకున్నట్టుగా దుర్మార్గుడు కాదు, ఇంతకుముందు దుర్మార్గుడే, కానీ దేవుడు దర్శించాడు, ఇన్ని ఇబ్బందులు పడ్డాడు, ఇలా జరిగింది, అననీయ వచ్చి ప్రార్థన చేశాడు, ఇతను మారు మనసు పొందాడు, పరిశుద్ధాత్మ పొందాడు అని చెప్పిన తర్వాత అయినా పెద్ద ఎజిటేషన్ జరుగుతుంటే నాకు ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, ఏమండి 30 వచనం, సహోదరులు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరియాకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. ఈ మాట అందరూ చదువుతారా? తెలుసుకొని అతన్ని కైసరియాకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. తార్సు ఎందుకు పంపించారండి? నాకు అంత టైం లేదు, మీరు సావధానంగా వినడానికి. ఎందుకు తార్సుకు పంపించారు?
తీయండి 11వ వచనం, అదే అధ్యాయం. త్వరగా 11వ వచనం అన్నా అధ్యాయం అన్నా? అన్యజనులను దేవుని 11వ వచనం తల్లి. అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నానను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు. ఏ ఊరు మంది? సౌలు గారు ఊరెవరు? తార్సు. కానీ ఎక్కడ పంపించారు? చాలా గొడవలుగా ఉన్నాయి, నిన్నెవరు నమ్మట్లేదు. సరే, ముందు కొంతకాలం ఈ ఊరు వెళ్ళిపో. ఎలా ఫీల్ అయి ఉంటాడండి పౌలు? ఎలా ఫీల్ అయి ఉంటాడు? ఊరు పంపిస్తారు, కొంతకాలం ఉండి అక్కడ, తర్వాత పిలుస్తాను. ఇంత పెద్ద ఎజిటేషను. ఒక పక్కన యూదులేమో చంపేట ట్రై చేస్తున్నారు, శిష్యులేమో భయంగా అతని దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడతారు. ఏంటి ఏమైనా గూడు పుటాన్ని పన్నాడా నిజంగానే? కనుక ఎందుకు వచ్చింది? బర్నబా అంటాడు, నువ్వు మీ ఊరు వెళ్ళిపో కొంతకాలం. ఊరు వెళ్ళిపోతే ఏం చేస్తారండి? అక్కడ ఎంతవరకు ఏంటంట, ఈయన పెద్ద రెబల్ అక్కడ ఒకప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం. ఇప్పుడు ఏంటంట, ఇలాగెళ్ళాడు అంతే కదా, సరెండర్ అయిపోయాడు పూర్తిగాను. ఇలాగెళ్తే ఎరా ఏమైంది సౌలా అంటే అలాగనేసి చెప్తుని వింటారా? నమ్ముతారా? ఈజీగా ఏం నమ్మేయరండి. అంతవరకు ఒకటి చెప్పాడు, ఇప్పుడు వెళ్ళి రెండో చెప్తూనే నమ్ముతారా? కష్టమే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ తర్వాత ఏమైంది? 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 25వ వచనం. అంతటా ఎవరిని? ఈ బర్నబా గురించి చెప్తూ అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చాను. చాలా టైం గ్యాప్ తర్వాత మళ్ళీ బర్నబా తార్సు వెళ్ళి వాళ్ళ ఊరెళ్ళి కనుగొన్నాడట. కనుగొన్నాడంటే వెతికాడు. వెళ్ళంగానే సౌలు గారండి ఉన్నారు అని అనలేదు, వెతికాడట. తార్సులో వెతికిన తర్వాత, అప్పుడు దొరికిన తర్వాత తీసుకొచ్చి అంతియోకి వచ్చాడు. అక్కడి నుంచి సువార్త. అంటే నేను అంటాను, సౌల్ని ఎంతవరకు నలగొట్టాలో ప్రభు ఇంకా అంటాడు కదా ఆ అన్నయ్యతోటి. అన్నయ్య అంటాడు, భయపడతాడు, అయ్యో దుర్మార్గుడయ్యా, మమ్మల్ని చంపేటకు వచ్చాడయ్యా అంటే మరేం పర్లేదు, అతడు నా నామ నిమిత్తము ఎంత హింస పడాలో నేను అతనికి చెప్తాను, అతని ద్వారా చూపెడతాను. నన్ను హింసించాడు కదా, మరేం పర్లేదు, అతను నేను వాడుకుంటాను, నువ్వు వెళ్ళవయ్యా అన్నట్టుగా. కనుక అన్నిసార్లు పౌలుగా మార్చబడిన తర్వాత ఎన్నో ఇబ్బందులు, కానీ ప్రభువుకి అది ఇష్టమైంది. ఆయన అంటాడు, ఐఎమ్ వర్ది, నేను యోగ్యుడినే. ఇంతగా హింసించబడటానికి, చితక్కొట్టబడటానికి ఏమండి, ఒకడు తక్కువ 40 దెబ్బలు ఎన్నిసార్లు కొట్టారంట? ముమ్మారు కొట్టారట. 39 ముమ్మారు 3 సార్లు కొట్టారట, చితక్కొట్టారట పౌల్ని. ఈజ్ రెడీ అంటాడు, నేను యోగ్యుడినే. అంతగా హింసించాను ఆయన్ని, కనుక ఇన్ని దెబ్బలు ఆయన నామ నిమిత్తం నేను పట్టడానికి యోగ్యుడినే అంటాడు పౌలు. సో పౌలు గురించి మనం స్టడీ చేసినప్పుడు రైట్. కనుక ఈ యేసు ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు, ఇది పౌలు యేసు ప్రభులోకి రావడం జరిగిన ఒక రక్షణ సాక్ష్యాన్ని మనం విన్నాం. ఏమండి, రక్షణ సాక్ష్యం లేకుండా సువార్త ప్రకటించవచ్చా? కదండి, రక్షణ సాక్ష్యం లేకుండా మనం సువార్త ప్రకటించకూడదు. ఎవరైనా కొత్త వ్యక్తులు సువార్త ప్రకటిస్తే ఏంటి నీ సంగతి ఏంటని అడగడం తప్పు కాదు. ఏమండి, మీరు రక్షణ పొందారు, రక్షణ అలాంటివి ఏం లేవు అన్నారు అనుకోండి, మరి నువ్వేం మాట్లాడక్కర్లేదు, వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు. అంటే మారు మనసు పొందకుండగా, రక్షణ పొందకుండగా, అంటే యేసుని తన హృదయంలో ప్రభువుగా స్వీకరించకుండగా ఎవరు సువార్త ప్రకటించకూడదు. అందుకని ఈ మాటలు చెప్పిన పౌలు యేసే క్రీస్తుని ప్రకటించారు, టోటల్లీ దేవుని కొరకు సమర్పించుకుని. రైట్. సో పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. రైట్. పరిచర్య చేస్తే ఆయన పరిచర్య విధానంలో ఒక భాగాన్ని 12వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో ఈ సువార్తకు అడ్డుపడుతున్న పరిస్థితులు ఎలా డీల్ చేశాడో నేను ఒకసారి జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనము సువార్త ప్రకటించడానికి సమాజంలోకి వెళ్ళవలసిన వారం, లేకపోతే సమాజంలో పనిగట్టుకుని బైబిల్ బ్యాగ్ తీసుకుని సువార్త ప్రకటించేటంత ఆ పరిస్థితి అక్కర్లే. దాని కొరకు కొంతమంది ఉన్నారు. మనము మన పరిధిలో మన ఓయికోస్ పరిధిలో సువార్త ప్రకటించే పరిస్థితులు ఎదురైనప్పుడు జరిగే ఒక సన్నివేశాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. 12వ అధ్యాయము 4 నుంచి 12 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. త్వరగా చదువుతున్నాను కాబట్టి 12 కాదు, ఏంటిది 13వ అధ్యాయం 13 4 నుంచి, ఎందుకులా తప్పు రాస్తాను నేను. రైట్. సో
కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకేకి వచ్చారు. ఎవరు? పౌలు శీలలు. పౌలు శీలల్ని అవును, వీళ్ళని బర్నబా పౌలు, బర్నబా సౌలు దేవుని పని కొరకు ప్రత్యేకపరచమని వారు ప్రార్థనలు ఉండగా దేవుని ఆత్మ ద్వారా చెప్తే వీళ్ళు పరిచయకు బయలుదేరితే ఒక సన్నివేశం ఎదురైంది. కుప్రాకు వెళ్ళారు వాళ్ళు. అయితే సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుండిరి. యోహాను వారికి ఉపచారం చేయవాడు. ఎవరికి? ఈ సౌలుకిని బర్నబాకి ఉపచారం చేసేవాడు యోహాను. మార్కు అని మారు పేరు గల యోహాను వాళ్ళకి సేవ చేస్తున్నాడు. వీళ్ళు వెళ్ళి వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుంటే ఏం జరిగిందంట, ఈ మాట వినండి. అక్కడ వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్తునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఏంటంట? ఎవరండి ఆయన? ఎవరైనా మాట్లాడిన అందరూ. బర్ యేసు అంటే అర్థం ఏంటి? యేసు కుమారుడు. వాడు ఎవడంట? గారడీ వాడు. పేరేమో యేసు కుమారుడు, వాడి పని ఏంటి? జిమికలు చేస్తాడు, గారడీ, మోసం చేస్తాడు. మ్యాచ్ అవ్వలేదు కదండి. పేరేమో యేసు కుమారుడు, వాడు చేసే పని ఏంటంట? గారడీ పని చేస్తాడు. ఇంకా వాడికి ఒక పేరు పెట్టాడు, ఎలుమా అంటే అది కూడా గారడీ వాడనే. త్వరగా మాట చెప్తాను. అయితే అక్కడ వివేకము గలవాడైన సెర్గి పౌలు అని ఒక అధిపతి ఉన్నాడట. అతని పేరంటే సెర్గి పౌలు. అతను వివేకం కలిగిన ఒక అధికారి అయితే అధిపతి అయితే ఈ గారడివాడు ఆ అధిపతి దగ్గర పనిచేస్తున్నాడు. నా మాట వింటున్నారు కదండి. ఈ గారడివాడు బర్యేస్ అనేవాడు సెర్గి పౌలు దగ్గర పనిచేస్తున్నాడు. సెర్గి పౌలు అధికారి. అయితే వీళ్ళు వాక్యం వింటున్నారు. అతడు వివేకం గలవాడైన సెర్గి పౌలు ఇంటి దగ్గర అధిపతి అయి ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినకు. ఈ సెర్గి పౌలును అతను వీళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళు వాక్యం చెప్తున్నారంట అనేసి కూర్చుని వాక్యం చెప్పించుకున్నాడు. ఎవరు? సెర్గి పౌలు అధిపతి వాక్యం చెప్పించుకున్నాడు. సో వాక్యం చెప్తున్నారు. పౌలు బర్నబాలు దేవుని వాక్యం చెప్పారు. వాక్యం చెప్తున్న అయితే ఈ ఆ అధిపతిని విశ్వాసమును తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఏం చేస్తాడట? ఈ సెర్గి పౌలు వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే ఈ ఎలుమ ఉన్నాడు కదండి, అసిస్టెంటు. ఏం పేరు? బర్యేసు. వాడు వాక్యాన్ని ఎదిరిస్తున్నాడు. ఏమండి? వాడి పేరు యేసు కుమారుడు, వాడు యేసు వాక్యాన్ని ఎదిరిస్తుంటే అంటే ఆ అధిపతి వాక్యం వింటున్నప్పుడు అబ్బా నిజంగా యేసే దేవుడు నమ్మబోతున్నాడు. ఊరుకోండి సారా, వీళ్ళు ఇలాగే చెప్తారు, అవి అంత మోసం అండి, ఎవరిని నమ్మకూడదండి. ఇలాగా ఆ అధిపతి ఏ మాట చెప్తే వీళ్ళు చెప్పిన మాట నమ్మకుండా ఉంటాడో అలా మాట చెప్పి తన విశ్వాసాన్ని తొలగించేస్తానట. ఇది వాడి పని. పేరు బర్యేసు. అయితే ఏం జరిగిందట? ఎదిరించెను. ఎలుమ అన పేరు నాకు గారడి వాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు ఇక్కడ స్టార్ట్ అయింది. సౌలు పౌలుగా మార్చబడటం ఇక్కడే, రైట్? సో పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మ నిండిన వాడే ఇలా మాట్లాడుతున్నాడు. మాట్లాడి చక్కగా వాక్యం చెప్తున్నాడు. నిజంగా ఎంతో మాట చెప్పారు సార్ అని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రేపటికి మేము రామండి, ప్రార్థన రామండి అంటున్నాడు. ఎవరు? అధిపతి. ఏమైందంటే మా ఓడితో చెప్తున్నాడు, మీరు చెప్పింది కరెక్ట్ కాదంటండి. సో పౌలుకు కోపం వచ్చింది. సో పరిశుద్ధాత్మ నింపబడి ఏమన్నాడట? పౌలు అనబడిన సౌలు అతను తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, నీ పేరు బర్ యేసు కాదు. ఏం పేరు? బర్ అపవాది అన్నట్టుగా. అపవాది కుమారుడా. వాడి పేరేంటంటే అసలు యాక్చువల్గా యేసు కుమారుడు, కానీ పౌలు ఏమని పిలుస్తున్నాడు? అపవాది కుమారుడా అంటూ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. దేవునికి స్తోత్రం. ఏమండి, నేను అంటాను, మనము లేకపోతే మనతో ఉన్నవారు, మన స్నేహితులు, మన బంధువులు ఒక్కొక్కసారి మనవారే ఏం చేస్తారో తెలుసా అండి? మనల్ని దేవుని తిన్నని మార్గాల్ని చెడగొడతారనమాట. దేవుని తిన్న మార్గాల్ని చెడగొడతారు. కాబట్టి ఏం చేయాలి? పౌలు చేసిన పరిచర్య ఏంటంట? వీళ్ళ కర్మ, వాడు ఇతని దగ్గర ఉన్నంత వరకు వీళ్ళు బాగుపడరు అనేసి వెళ్ళిపోలే. ముందు వాడిని గద్దించాడు. ఏం చేశాడు?
వాడిని గద్దించాడు. అపవాది కుమారుడా, నువ్వు దేవుని తిన్న మార్గాలు చెడగొట్టం మానవా అని అంటూ అందరితో ఆగలే. ఏం చేశాడట, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డి వాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదకుచుండెను. ఏం జరిగిందండి, ఎవరైతే తిన్నని మార్గాలు, గమనిస్తున్నారా, ఎవరైతే ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొడతారో వాళ్ళకి ఏం సిద్ధంగా ఉంది, కళ్ళు పోతాయి. పౌలు చేసిన పరిచర్య డిఫరెంట్ పరిచర్య అండి. అంటే ఎక్కడ దేవుని వాక్యం వినబడకుండా ఏం జరుగుతుందో అది గమనించాడు, ఆత్మ నింపడాడు. కొంతకాలం గుడ్డివాడ వెంటాడు, అంతే, ఫినిష్. వెంటనే చీకటి మేఘం కమ్ముకుందంట. కొంతకాలం అక్కడ ఏం జరిగిందంట, అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. దేవునికి స్తోత్రం. వీడు గుడ్డోడైతే అయ్యాడు, అధిపతి మాత్రం విశ్వసించాడు, రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద పౌల్ మినిస్ట్రీ. పౌలు పరిచర్య విధానం ఇది. ఆయన టోటల్లీ సరెండర్ అయిపోయాడు. సువార్త ప్రకటించేవాడు. దానికి అడ్డు ఎవరైనా తగులుతున్నారు, అడ్డు అంటే వింటున్నాడు చక్కగా, వినేవాళ్ళతోటి ఏం చెప్పాలి, వాడు కూడా వినాలి. కానీ ఈ అధికారి వాడు మాట వినేవాడు కనుక వీళ్ళ మాట పక్కన పెట్టి, కనుక పౌల ప్రాబ్లం గమనించాడు, సరి చేసేసాడు. వాడేం గుడ్డోడయ్యాడు, ఈయన కళ్ళు తెరవబడ్డాయి, ఈయన విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రం. రైట్, మరొక విషయాన్ని సో పౌలుకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే 17వ అధ్యాయానికి వద్దాం. పౌలు ప్రతి పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునేవాడండి. అంటే ఈ సువార్త చెప్పడానికి మనం ఏం చేస్తామంటే, నా మట్టుకు నేను కూడా పిలిచి అడిగారు అనుకోండి, కొంచెం సేపు వాక్యం చెప్పండి అంటే ధైర్యంగా చెప్తాను. కానీ పనిగట్టుకుని వెళ్ళి వాక్యం చెప్పలేను. సో పౌలుకు ఒక పరిస్థితి ఎదురైంది. ఏమంటే మీరు చాలా టైర్డ్ అయిపోతున్నారు, మిమ్మల్ని చూస్తే నాకు కోపం వస్తుంది అంటాను, నేను బాధపడుతున్నాను. రైట్, నిద్రపోవద్దు. పొద్దుట నిద్రపోతే మధ్యాహ్నం ప్రార్థనే బెటర్ కదండి. రైట్, 16వ వచనం చూద్దాం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు ఏం జరిగిందంటే, సువార్త ప్రయాణంలో చాలా గొడవలు జరుగుతున్నాయి అనేసి ఏథెన్స్కి పంపించేశారు. ఆయన ఏథెన్స్కి ముందే వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళని రమ్మన్నాడు. వీళ్ళు ఏథెన్స్లో తిరుగుతున్నాడు. ఏథెన్స్ అనే అది చాలా కాస్ట్లీ పట్టణం, చాలా కాస్ట్లీ, బాగా ధనవంతులు ఉంటారు. వాళ్ళ దగ్గర తిరుగుతుంటే 16వ వచనం చూస్తే, ఇక్కడ 17వ అధ్యాయం 16వ వచనం చూస్తే, పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా, ఏమంటే పౌలు సమయాన్ని లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల్ని సువార్త కొరకు ఎలా యూటిలైజ్ చేసుకున్నాడో చెప్పబోతున్నా. ఏమండి, మనకి అంటే అన్ని పరిస్థితులు కలిసి వచ్చి ప్లీజ్ కమ్, కార్పెట్ వేసి రండి, కూర్చోండి అయ్యగారు, కుర్చీ వేసి దాని మీద తవలేసి వాక్యం చెప్పండి అని అనకపోవచ్చు. కానీ ఉన్న పరిస్థితుల్లో వెంటనే దాని సువార్త కొరకు ఎలా ఉపయోగించడం అనేది మనం తెలుసుకోవాలండి. ఇట్లాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఏంటంట, ఆ పట్టణంలో కనిపెట్టుచుండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. ఏంటంట, ఆ ఏథెన్స్ పట్టణం అంతా ఎక్కడ చూసినా ఆ విగ్రహం, ఈ విగ్రహం, ఎక్కడ చూసినా విగ్రహాలనంట. ఈయన తిరుగుతున్నాడు, ఖాళీగా ఉన్నాడు, ఇంకా ఎవరు రాలేదు. అక్కడ తిరుగుతున్నాడు, ఈ వీధి ఆ వీధి, అక్కడికి వెళ్తుంటే ఎక్కడ చూసినా లైక్ పాల్కోళ్ళు. అంతే కదండి, మనం అలాంటి ప్రదేశంలోనే ఉన్నాం. భక్తి ఎక్కువ రియల్లీ. దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి, నిజంగా ప్రభుని స్తుతించాలండి. భక్తి పరులు ప్రభుకి ఇష్టమే కనుక వారిని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే పౌలు వాళ్ళని అభినందించాడు. వాళ్ళు మీ భక్తి అద్భుతం అంటాడు, మీ భక్తి అద్భుతం. చూడండి 22వ వచనం చూస్తే, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మీరు చాలా అతి దేవతా భక్తి కలిగిన వారు, అప్రిషియబుల్. భక్తి ఉన్నవారిని సరైన మార్గం నడిపించడం సులువండి. అసలు భక్తి లేదు దేవుడు లేడు అలాంటి వాడు కష్టం, వాడికి మంచి చిక్కు కావాలి. కానీ భక్తి ఉన్న వాళ్ళని సరైన మార్గం నడిపించడం మాత్రం ఈజీయే. ఇప్పుడు ఈ పౌలు ఈ ప్రదేశంలో తిరుగుతున్నప్పుడు ఆయనకు ఒక భాగం కనపడిందంట, ఒక బలిపీఠం. అంతేనా? ఏంటంట, నేను సంచరించుచు మీ ప్రతిమలను చూసినప్పుడు ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద ఇలా రాసిందంట. ఏంటంట, ఒక బలిపీఠం ఉంది, దాని మీద తెలియబడని దేవునికి. అంటే వాళ్ళ భయం ఏంటంటే, మనం నియర్లీ 50,000 దహన బలిపీఠాలు కట్టాము, వీళ్ళందరికీ పేర్లు పెట్టాం. మీకు తెలుసా పేర్లు? ఇవి అందరికీ పేర్లు పెట్టాము. ఒకవేళ ఇంకెవరైనా వచ్చి ఏయ్ ఎరా
నాకు బలిపీఠం కట్టలేదే అంటారేమో. ఎందుకు వచ్చింది సంత? ముందు ఎవరు వస్తే వారి పేరు పెట్టేద్దాం. చాలామంది వస్తారు కదా, కానీ ముందు ఎవరు వస్తే వాళ్ళు పేరు పెట్టేద్దాం అనేసి ఒక బలిపీఠం కట్టి దానికి పేరేమి లేదు, కింద ఏమి రాశారంటే నోటు, అమ్మా నువ్వు వస్తే నీ పేరు పెడతాం, అయ్యా నువ్వు వస్తే నీ పేరు పెడతామని తెలియబడని దేవునికి అని పెట్టారట. పౌలు కనబడింది, దేవునికి స్తోత్రం అనుకున్నాడు. దాన్ని చూసి అంతవరకు మిగతా అన్నీ చూసి ఆందోళన పడిన పౌలు, పరితాపం పట్టలేని పౌలు, ఒకటి ఎంటిది కనబడింది, బలిపీఠం. శబాష్ ప్రభువానికి స్తోత్రం, ఈ మాత్రం సరిపోద్ది నాకు అనుకున్నాడు. అంతే. అంటాడు, అయ్యలారా మీరు తెలియక మీరు అంటున్నారు కదా, ఆ మాట చదువుతాను చూడండి. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను మీకు ప్రచురించుచున్నాను అంటూ మొదలుపెట్టాడు. వాళ్ళు ఆశ్చర్యంగా, మనం ఎంత తెలివైనోడురా, వాడు చెప్పాడు ఎందుకైనా మంచిది, కొత్తడు వస్తాడనేసి, అందుకని ఎంటిది పెట్టాము, ఇప్పుడు ఆయన దొరికాడు మనకి. భక్తి పరులు ఏం చెప్పినా వింటారండి. అసలు భక్తి లేని వాళ్ళతో కష్టం. కానీ సో భక్తి పరులు కొత్త దేవుడు. ఇంకా వాళ్ళ సంగతి ఏంటంటే, ఏథెన్స్ వారు 21 వచ్చిన వాళ్ళకున్న లక్ష్యం ఏంటంటే కూడా 21 కూడా చెప్పబడింది చూడండి. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించుచు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. వాళ్ళకున్న లక్షణం ఏంటంట, ఏదో కొత్త సంగతి చెప్పడం, కొత్త సంగతి మాట్లాడటం. కొత్త సంగతులు ఎవరైనా చెప్పారా, అబ్బా చెప్పండి సరిపోద్ది మనకు ఆ మాట. ఎందుకని అలాగ అడిగారు అనుకోండి, క్రొత్త సంగతి ఏం చెప్తాడు పౌలు? ఇప్పుడు ఈ జగత్తును అందులో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు అంటూ ప్రకటించడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఏమో శ్రద్ధగా వింటున్నారు. వినుట వల్ల ఏం జరుగుద్దంట, అంతే. వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది, అంతే. మనం అక్కడ చూస్తే గొప్ప ఆశ్చర్యము. ఇదంతా శ్రమలు మామూలే. పౌలుకి ప్రతి ప్రదేశంలో శ్రమలు కన్ఫామే, కానీ సిద్ధంగానే ఉండేవాడు. నలగొట్టడానికి చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాంటి ఇంకేం చేస్తారండి? కానీ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. కనుక సో ఆ విషయాన్ని చెప్తూ తను చక్కటి సువార్తను అక్కడ ప్రకటించినట్టుంది. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఎలా చెప్పాడంటే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయముల్లో నివసింపడు అంటూ చాలా బోధ చేశాడు అక్కడ. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పౌలు స్టైల్ మనం గమనిస్తే ప్రతి అవకాశాన్ని దేవుని కొరకు మరల్చుకోవడం అంతే తప్ప మనకలా కాదు. కొంచెం అవకాశమా, చిన్న అవకాశమా, అంతే, దాన్ని యూటిలైజ్ చేసుకునేవాడు, దాన్ని ఉపయోగించుకున్నాడు పౌలు. ఉపయోగించి ప్రభు గురించి సాక్ష్యం చెప్పడం. రైట్, దేవునికి స్తోత్రం. ఈ మాటలు గమనించాలి. మనం ఈ విషయాలు ధ్యానం చేస్తున్నాము. ఇవన్నీ విన్న తర్వాత కూడా ఒకవేళ మనం ఎక్కడన్నా ఏదైనా పరిస్థితుల్లో కూడా నోరెత్తకుండా అలా ఉంటే మాత్రం ప్రభు కర్ర పట్టుకోవడానికి భయం నాకు. ఎందుకని కొన్ని సందర్భాలు మనకు ఎదురవుతాయి. మనమే మాట్లాడాలని కొన్ని పరిస్థితులు మనల్ని పంపిస్తాడు అక్కడికి అన్ఎక్స్పెక్టెడ్గా. అలాంటప్పుడు మనం ఏం చేయాలట, నోరు తెరవాలి. దాన్ని బట్టి ఎవరి గురించి అంటే, నా గురించి ఎవరికైనా చెప్పమని ఏం చెప్తాం, ఏముంది సింగనాదం. కానీ ప్రభు గురించి అయితే ఆయన గురించి చెప్పడం మంచిదండి. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన యేసు ప్రభు గురించి ఒక మాట చెప్పడం వల్ల ఆ మాటలో జీవం ఉందండి. ఆ జీవం ఏం చేద్దంట, బ్రతికించేద్ది. అది విత్తనం. వాక్యం ఏంటంట, విత్తనానికి ఉన్న లక్షణం ఏంటండి? విత్తనానికి లక్షణం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో బ్రతుకుతుందండి. మొక్క అవుతుంది. కనుక ఆ పని ఆయన చూసుకుంటాడు. అందుకే పౌలు అంటాడు, నేను నాటాను, అపోల్లో నీరు పోసాడు, వృద్ధి కలుగు చేయవాడు. మన పని చేద్దాం, విత్తనం నాటుదాం. మరి ఎవరో నీళ్ళు పోస్తారు, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. అవకాశం మనకిస్తే మనమే పోద్దాము, లేకపోతే మరి ఎక్కడన్నా పోస్తారు, ఎవరో ఒకరు పోస్తారు. రైట్. సో వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. మనం ఆ పని విత్తనం నాటకుండా సమయాన్ని దొంగిలించామనుకోండి, రేపు అంతా కూడా ఎవడికిలాగా ఆ 10 మందిలో ఒకడు విత్తనం ఒక్క దెనారం తీసుకుని రుమాలు చుట్టేసి కప్పెట్టేసి ఆయన వచ్చినప్పుడు తిరిగి తీసుకొచ్చి ఆ విత్తనం ఇచ్చేస్తే, చెడ్డదాసుడా, సోమరి అనే చెడ్డదాసుడా, చాలా కోప్పడి వెళ్ళిపో అన్నాడా? ఏడుపును పండ్లు కొరికే ప్రదేశానికి ప్రమోట్ చేశాడు వాడిని. ఊరుకుంటాడు అనుకుంటున్నామా? ఏమండి, ప్రభు ఇచ్చిన అవకాశాలు మనం యూటిలైజ్ చేసుకుంటామనే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. రైట్. సో ఇప్పుడు నేను ఇది
సువార్త స్టైలు. సో పౌలు యొక్క మానసిక స్థితి లేకపోతే ఆయన ఫీలింగ్స్ ఏంటో త్వరగా ఒక 4 రిఫరెన్స్ మీకు చూపించాలని ఆశపడుతూ నేను ముగించేస్తాను. రైట్, 4 రిఫరెన్సెస్ చూద్దాం. రోమా పత్రిక పౌలు యొక్క ఇంటెన్షన్, ఆయన మైండ్ ఎలా ఉండేది, ఈ ప్రభు కొరకు పనిచేస్తున్నప్పుడు ఆయన ఫీలింగ్స్ గురించి కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. మొదటి అధ్యాయము, రోమా పత్రిక మొదటి అధ్యాయం 14 నుంచి 17 వచనాల వరకు మనం జస్ట్ గమనిద్దాం. రైట్, రోమా పత్రిక మొదటి అధ్యాయము 14 నుంచి 17 వచనాలు. ఈ మాటలు ఆయన ఫీలింగ్స్ మనం గమనించాలి. దయతో పరిశుద్ధాత్మ మనందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. మరొకసారి ఆమేనని చెప్పండి. రైట్, ఎందుకంటే సాతాను చాలా తెలివైనోడు. ఏం చేస్తాడంటే వెళ్ళండి ఇంటికాడైతే మీరు మనశ్శాంతి లేకుండా అక్కడ గురించి చర్చికి వెళ్ళలేదు బాధపడుతున్నారు కాబట్టి వెళ్ళి అక్కడ పడుకోండి అన్నాడు అనుకోండి. అప్పుడు ఇల్లు అనుకుంటుంది, వెళ్ళిపోయారు చర్చికి వెళ్ళిపోయారు సంతోషిస్తున్నారు అనుకుంటుంది. ఈ ప్రార్థన స్థలానికి వచ్చి పడుకున్నారు అని బాధపడుతుంటుంది. రైట్, కనుక వినటానికి చెవులు కలిగిన వారు విందురుగాక. ఈ మాట గమనించండి. గ్రీసు దేశస్థులు కాని వారికిని. ఏమండి అంటే ప్రభు దృష్టిలో ఇద్దరు, పౌలు దృష్టిలో కూడా యూదులు, గ్రీసు దేశస్థులు. యూదులు అంటే దేవుని జనాంగము, మరి గ్రీసు దేశస్థులు ఎవరు? అన్యులు. అంటే మనం ఒక రకంగా దేవుని పిల్లలు మనం. ఇప్పుడు మనము దేవుని పిల్లలం. రైట్, సో సువార్త ప్రకటించడానికి ఈయన అంటున్నాడు కదా, గ్రీసు దేశస్థులకు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడిని. అంటే ఏంటండి? రుణస్థుడట అంటే నేను బాకీ ఉన్నాను అంటున్నాడు. పౌలు ఎవరికి బాకీ ఉన్నాడంట? క్రైస్తవులకి అన్యులకి నేను బాకీ ఉన్నాను. మనకు కూడా బాకీ ఉన్నాడట అని మనం అనుకుంటున్నాము, కానీ మనం బాకీ ఉన్నాము అనేది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట ఒకటేంటి చెప్పండి, నేను రుణస్థుడిని. తర్వాత కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఏంటండి ఇప్పుడు దేనికి బాకీ ఉన్నాడు? సువార్త ప్రకటించడంలో నేను బాకీ ఉన్నాను, మీకు రుణస్థుడిని. ఇంకా ఆ సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే బాకీ తీర్చడానికి. ఏమండి మనకి బాకీలు ఉంటాయి, కొన్ని బాకీలు. ఇప్పుడు పేక మీద కత్తెట్టి తీరుస్తావా లేదా అన్నారు అనుకోండి, బాబా తీర్చలేనండి బాబు, ఏదో నెలకోసారో ఏదో అలా కడతాం, కానీ ఒకేసారి కట్టమంటే ఎలా కడతామండి? సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు పౌలు అన్నాడు, నేను ఒకడిని రుణస్థుడిని, మీకు బాకీ ఉన్నాను, అది తీర్చడానికి సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకో మాట, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాను కాడను. ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటండి మనము మన మధ్య సంచరిస్తున్న క్రైస్తవేతరులు, ఏమండి క్రీస్తుని ఎరగని వారికి ఈ 3 విషయాల్లో మనము వారికి రుణపడి ఉన్నాము. సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత సిగ్గుపడకూడదు. అంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి. నేను అడిగి ఎవరికి రుణపడను, నేను ఎప్పుడు నాది నేను తింటాను, ఎవరు తీసుకోను అంటాను, కుదరదట. కోర్స్ ఆ విషయంలో మనం పర్ఫెక్ట్గానే ఉన్నాం, కానీ రక్షణ లేని పక్క వ్యక్తి విషయంలో నేను రుణస్థుడిని. నాకు ఎంతమంది అయితే ఉన్నారు, ఏమండి మనం ఎవరి దగ్గర పని చేస్తున్నామో, లేకపోతే ఎవరికి పని చేస్తున్నామో, లేకపోతే ఏ పరిస్థితిలో ఉన్నామో, అక్కడ ఎవరైతే సువార్తకు దూరంగా ఉన్నారో, క్రీస్తుకు దూరంగా ఉన్నారో, వారందరికీ మనం ఎవరమండి? రుణస్థులు. అంటే అప్పున్నవాళ్ళు. అప్పున్నామంటే వాళ్ళకి, కనుక అప్పు తీర్చడానికి ఎలా ఉండాలంట? మనం సిద్ధంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. సిద్ధంగా ఉన్నానండి నేనంటే రైట్, నా దగ్గర ఉంది, తీర్చేస్తాను. మరి సువార్త ప్రకటన సిద్ధంగా ఉన్నానంటే ఏం చేయాలి మనం? అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ పక్క ఈయన పేరు ఏదో పేరు ఉంటుంది, లేకపోతే ఆవిడ ఏదో ఈయనకి అప్పు తీర్చడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఏం చేయాలంట? ఒక అవకాశం, వాళ్ళతో మాట్లాడటానికి, ఏదైనా ఒక మంచి మాట చెప్పడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రభు దగ్గర అయ్యా నేను సిద్ధపడ్డాను, నాకైనా అవకాశం ఇవ్వండి అంటే ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడా లేదా? ఒక అవకాశం ఇస్తాడా లేదా? అంటాడు కదా ఆయన, మనం అప్పు తీసుకునే వారిగా ఉండకూడదంట. ఎలా ఉండాలి? అప్పు ఇచ్చేవారిగా ఉండాలి. ఇప్పుడు మనం ఎవరికి అప్పు పడ్డాము? క్రీస్తుని ఎరగని వారికి. ఎవరైతే క్రీస్తుని ఎరగలేదో వాళ్ళందరికీ రుణస్తులం, అప్పులైపోయాం. కనుక మనం అప్పు తీర్చుకోవడానికి ఏం చేయాలంట?
సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. అంటే అవకాశం కొరకు వెతకాలి. అప్పు ఎలా తీర్చుకోవాలి అంటే, అప్పు తీర్చడం అంటే ఏంటి? అప్పు తీర్చడం అంటే వారికి ప్రభుని గురించి, రక్షణ గురించి చెప్పడం. అమ్మాయి చెప్పేసాక కంప్లీట్ స్వార్థ ఇచ్చేసాం, అమ్మాయి ఇంతకాలానికి వాళ్ళు అప్పు తీర్చాం కదండి. అప్పు తీర్చేది ఎలా ఉంటుంది? ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి. ఒకవేళ అప్పు ఇచ్చినోడు, మనకు అప్పు ఇచ్చినోడు వాడు మర్చిపోయినా మనకు నెమ్మది ఉంటుందా? ఏదో రోజున వస్తాడు వడ్డీతో సహా. ఎంతరా అంటే ఒకసారి గుండు గబేలమంటది. కనుక అప్పు ఇచ్చినోడు మర్చిపోయినా తీసుకున్నోడికి ఏం చేయాలంట? గుండ్లు రైళ్ళు పరిగెట్టాలి, ఎప్పుడు తీరుద్దామా అని. ఇప్పుడు మనం పక్కడికి అప్పున్నాం, క్రీస్తుని ఎరగని వాళ్ళకి అప్పున్నాం. కనుక మనం ఏం చేయాలంట? తీర్చడానికి సిద్ధపడాలంటే ఏం చేయాలి? అసలు ఎవరికి అప్పున్నామో తెలియాలి కదా మనకి, కదండి. నేను ఎవరికి అప్పుకున్నాను అన్నాం అనుకోండి, అరే ఎవరైతే మన పరిధిలో, పలానా దేశంలో, పలానా ఊర్లో, అది మనకు అనవసరం. మనము సంచరించే ప్రాంతాల్లో ఎవరైతే క్రీస్తుని తెలియకుండా ఉన్నారో వాళ్ళకి రుణపడి ఉన్నాం మనం, వాళ్ళకి అప్పున్నాం మనం. ఎప్పుడు తీర్చుకుంటాం? సిద్ధంగానే ఉండాలి. అవకాశం వచ్చిందా ఖచ్చితంగా వారితోటి మాట్లాడటానికి పౌలు లాంటి పరిస్థితులు మనం వెతుక్కోవాలి. ఏం దొరుకుద్దా? కొంచెం అవకాశం అయితే ఏం జరుగుతుంది చెప్పనా నేను ఒక మాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ ఉన్నాడండి, సోదరుల దగ్గర జాబ్ చేస్తున్నాడు. వాళ్ళు పెద్దోళ్ళు అనుకుందాం, తక్కువే మాట్లాడతాడు, సహజంగా తక్కువ మాట్లాడతాడు. మరి ఆయనకి ఎవరున్నారు ఇప్పుడు? స్టీఫెన్ వాళ్ళకి రుణపడున్నాడు కదండి. రుణమే కదా, అంతే కదా. స్వార్థ క్రీస్తు లేరు వాళ్ళకి, రుణపడున్నాడు. మరి ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటే ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలంటే ఎప్పుడు అవకాశం దొరుకుద్దా మాట్లాడాలి. అవకాశం దొరుకుతుంది మాట్లాడాలి. ఏమనుకుంటారు కదండి, ఏమనుకుంటారు? దాన్ని ఏమంటారు? సిగ్గుపడువాడును కాను. అవకాశం వచ్చిందా అప్పు తీర్చుకోవడానికి సిగ్గుపడువాడును కాను. దేవునికి స్తోత్రం. ఈ ఇంటెన్షన్ మనలో ఉండాలి. అంటే ఎప్పుడు అవకాశం వస్తుందా వారి గురించి ఒక మాట చెప్పాలి, క్రీస్తుని గురించి ఒక మాట చెప్పాలి. నిజంగా క్రీస్తుని గురించి మాట చెప్తే ఎలా ఉంటుంది చెప్పమంటారా? మరి ఇంకెవరి గురించి అని చెప్పండి. హ్యాపీగా ఒక సినిమా స్టోరీ చెప్పేయండి, పర్లేదు లేరా తర్వాత పనిచేద్దాం చెప్పి అంటారు. అదే క్రీస్తు గురించి చెప్పండి, చులకనగా చేస్తారు. అందుకని నేను సిగ్గుపడువాడు కాదు అంటే చిచ్చి అన్న ఏం చేయాలంట? మరేం పర్లేదు, ఓకే ఒక్క మాట విన్నారా, నోరు మూసుకుంటే నోరు మూసేసుకుని మళ్ళీ అవకాశం కొరకు ఎదురు చూడాలి. ఎందుకని క్రీస్తు తప్ప వారు మనల్ని ఎంత ప్రేమించిన. అందుకే చక్కర మాట్లాడు కదా, నాకున్న స్నేహితులు బాధలో ఆదరించువారు, నాకున్న స్నేహితులు బాధలో ఆదరించువారు, ఉన్నవారు ఆ నరకములో మల నేనెట్లు కదండి. ఇంత సహాయపడి నేనున్నాను నీకెందుకురా భయపడతావు అని ధైర్యపరిచే మనవారు మనకుండగా, నిజంగానే వాళ్ళు ఏమన్నారు, నీకేదైనా కష్టమా చెప్పు నేనున్నాను అనేవాళ్ళు. మనమేమో పరలోకం వెళ్ళి వాళ్ళు రేపు నరకంలో ఉన్నారనుకోండి, సంతోషంగా ఉండగలుగుతామా? వాళ్ళకి అన్యాయం చేసినోళ్ళం కాదా? వాళ్ళకి అన్యాయం చేసినోళ్ళం కాదా? మరి ఏం చేయాలి? అయ్యా వాళ్ళకి రుణస్తున్నాయా, నేను ఎంతో ప్రేమిస్తున్నారు నన్ను, నేను అడగకపోయినా నాకు సహాయం చేస్తున్నారు. నిజంగా మనకు కొంతమంది అట్లాంటి వ్యక్తులు ఉన్నారండి. మనం చెప్పనక్కర్లే, మన పల్స్ చూసి ఒకసారిగా ఆలోచించేవాళ్ళు నిజంగా గొప్ప ఆప్తులు మనకున్నారు. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? మనతో పాటు నిత్యరాజ్యంలో లేకపోతే మనం ఏం పరలోకం వెళ్తామా? వాళ్ళ నరకంలో. అయ్యో ఇంత అశ్రద్ధ చేస్తేనే వీళ్ళ పట్ల బిడిపడ్డాను నేను, వాళ్ళకి రుణస్తుని తెలుసుండి కూడా నేను బిడిపడ్డాను. ఏమనుకుంటే ఎలా కుదురుతుందండి? ఏమంటే ఎలా కుదురుతుంది? రైట్. నేను ఒక్కోసారి ఇదే అనుకుంటాను, స్కూల్లో లేకపోతే టీచర్స్ దగ్గర ఈ డివోషను ఏమనుకుంటారు, చులకన అయిపోతాం కదా, అయిపోయాం కదండి. ఇక్కడ ఏం సంపాదించినా ఇక్కడ చిమ్మిట తుప్పు పట్టేస్తాయి, కానీ అక్కడ అది ఆశీర్వాదమే. నేను నమ్ముతాను ఎంతమంది నన్ను బట్టి, కోర్స్ ఈ కార్నర్ స్టోన్ బట్టి పరలోక రాజ్యంలో వాళ్ళ దూరం నుంచి సార్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బికాస్ ఆఫ్ యూ వీఆర్ హియర్ అన్నారనుకోండి, పరలోకంలో ఎంత బాగుంటుంది. ఇక్కడ అనొచ్చు అనకపోవచ్చు, అక్కడ ఇంకో మీరు చెప్పినప్పుడే, మీరు ఇలాగ చెప్పినప్పుడే, మీరు పాడినప్పుడే, మీరు
మేము ఇక్కడికి వచ్చాం అంటే పూర్తిగా మనం చేయలేదు, నాటాం. ఎవరు నీళ్ళు పోశారు? మరెవరో పోస్తారు. కానీ వృద్ధి కలుగు చేసేవాడు మాత్రం దేవుడే. సో అక్కడ కనబడితే ఎంత బాగుంటుందండి. అది నిత్యరాజ్యం. చిమ్మిట్టు ఉండదు, తుప్పు ఉండదు, ఏమండి, ఆశీర్వాదమే. సో అట్లాంటి పరిచర్య కొరకు మనం ఇక్కడ ఏం చేయాలట? మనము రుణస్థులము, రైట్, రుణస్థులము, ఇంకా సిద్ధంగా ఉన్నాము, ఇంకా సిగ్గుపడు వారం కాము. నిజంగా క్రీస్తుని గురించి చెప్పకపోతే రాజుల్లో బ్రతుకుతాం అఫ్ కోర్స్. కానీ రేపు ప్రభు ముందు ఒట్టి చేతులు వెళ్ళాలి. మన వారందరిని ఇక్కడ కోల్పోతాం. కనుక గమనిద్దాం. దేవునికి స్తోత్రం. ఆ మాట చదివేద్దాం పూర్తిగా. ఏలయనగా ఇంకా పౌలుకున్న తీవ్రత చూడండి. నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అట. ఏంటంటే అండి, అది దేవుని శక్తి అట. ఏది దేవుని శక్తి? సువార్తకు చాలా శక్తి ఉంది. మనం అనుకుంటాం, నేను చెప్తే ఎవరు నమ్ముతారు? మనం చెప్తే నమ్మాల్సింది కాదు, మనం చెప్పే మాటలో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం చెప్పే మాటలో శక్తి ఉంది. సువార్తలో అంత పవర్ ఉంది. ఎందుకని? నిజమైన సువార్త, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. వాస్తవాలు మాట్లాడుతున్నాం, కల్పించిన కథలు కాదు. మన కొరకు పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుని లోకాన్ని పంపించి ఈ లోకంలో మనుషులందరి కొరకు చనిపోయి సిలువ మీద వేలాడి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడైన ప్రభుని మనం ప్రకటిస్తున్నాం. దిస్ ఈజ్ గుడ్ న్యూస్. కనుక మనం చెప్పే మనకేం సంబంధం లేదు. ఆ మాటలో బలం ఉంది. ఆ మాట తన కార్యాన్ని జరిగిస్తుంది, రైట్. కనుక నమ్ముదాం. ఎంత చక్కటి మాట చెప్తున్నా. ఎలా అనగా నమ్ము ప్రతి వానికి, అనగా మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయినది. ఎందుకన్నా, రైట్. సో ఈ మాటలు మనం గమనించాలి. విశ్వాస మూలంగా నీతిమంతుడు బ్రతకాలి అనేసి. సో పౌలు యొక్క ఫీలింగ్స్ అర్థమవుతున్నాయండి. తను ఏమనుకున్నాడు పౌలు? నేను సువార్త వినని వారికి రుణస్థుణ్ణి, సిద్ధంగా ఉన్నాను, ఏమాత్రం బిడియపడను. ఏమండి, మనలో అందరికీ బిడియం ఉంది. ఫీల్ అవుతాం, ఏమనుకుంటారో. పౌలుగా బిడియం లేదు, సిగ్గు లేకుండా సువార్త ప్రకటించేవాడు. దేవునికి స్తోత్రం. అలాంటి పచ్చి మనసు మనకు ఉండాలి. అస్సలు సువార్త ప్రకటన నేను అస్సలు ఫీల్ అవ్వనండి. అసలు వాళ్ళ ముఖం మీద తిట్టినా కూడా ఏం పట్టించుకోనండి. అది పరిస్థితి. మనకు కొంచెం ముఖం చెట్లిస్తేనే ఫీల్ అయిపోతాం. ఏమనుకున్నారో. పౌలుకి అస్సలు ఉండే కాదు, మోమాటం లేకుండా ఉండేవాడు. అందుకే ఏమన్నా తెలుసా, పౌలు వీళ్ళందరినీ భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారన్నాడు. భూమిని తలకిందులు చేసేస్తారంట వాళ్ళు సువార్తతోటి, రైట్. మరొక ఫీలింగ్ మనం గమనిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనే త్వరగా ఒక మాట, 21వ వచనం చూద్దాం. 17-18 కూడా చదువుదాము. అయితే 21 చదువుదాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున, ఏంటంట, లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగట్లేదట. ఎరుగుకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఏంటంట, ఎలా రక్షిస్తాడట? లోకస్తులు ఏమనుకుంటున్నారు? ఏంటండి ఇది మొదలెడతారు, గంట సేపు మాట్లాడతారు. ఏంటండి ఇదో వెర్రితనము. ఎవరికి? లోకస్తులకి. కానీ మనకి సువార్త ప్రకటనను వెర్రితనము చేత దేవుని నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పం. అంటే ఈ సువార్త ప్రకటించబడినప్పుడు కొంతమందిని వెర్రితనం అనుకుంటున్నారు, కానీ నమ్మితే మాత్రం రక్షణ. ఆ విధంగా ప్రభు మనల్ని రక్షించాడు కదండి. అంతేనా? మరి ఇంకే విధంగా రక్షించాడా? సువార్త ప్రకటన ద్వారానే కదా. ఎవరో సువార్త ప్రకటిస్తే కదా మనం రక్షణ పొందాం. మాయ మంత్రాలు చేస్తే రక్షణ పొందామా? లేదు. సువార్త ప్రకటన ద్వారానే మనం రక్షణ పొందాము. సో నమ్మాము కాబట్టి రక్షణ పొందాము. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇట్స్ అ వెర్రితనం, ఫూలిష్నెస్ అనుకుంటున్నారు అన్నమాట. స్టూపిడిటీ అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ అనుకుంటారు. కానీ మనకు మాత్రం ఇదేంటంట, దేవుని శక్తి. పైకి వెళ్దామా? 17వ వచనం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్లు. ఏంటంటండి, పౌలు తపన ఏంటంటే వేస్ట్ అయిపోతుంది. ఏం వేస్ట్ అయిపోతుంది? సిలువ వేస్ట్ అయిపోతుందట. సిలువ వేస్ట్ అయిపోతుందంటే ఇప్పుడు ఏమండి, ఏదండి
జ్యూసీ కేక్ తెచ్చామనుకోండి, బర్త్డేకి తెస్తారు కదా జ్యూసీ కేక్, అబ్బో తొందరగా ఏమవుతుంది, కరిగిపోతుంది అనేసి, ఆ టేస్ట్ పోతుంది, కూలింగ్ తగ్గిపోతుంది. ఆ కేక్ కూలింగ్ లేదా తినకూడదు, ఎలా తొందరపడతాం, అలాగా క్రీస్తులు వ్యర్థమైపోతుంది. పౌలు టెన్షన్ అది ఏంటంట, వేస్ట్ అయిపోతుంది. ఎందుకని ఆయన టైం తక్కువ, పౌలుకున్న టైము తక్కువ. అయ్యో ఒకవేళ సిలువ ప్రకటించుకుంటా నేను ఏమైనా అయిపోతానేమో, టైం అయిపోతుంది. సిలువ ఆ మాట చదివితే చూడండి, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్ చాతుర్యము లేకుండగా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను. ఏంటంట, ఓ చాతుర్యము, టాలెంటెడ్, అదండి ఇదండి, ఆ రిఫరెన్స్ ఈ రిఫరెన్స్ అవేమీ అవసరం లేదు. వాక్ చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి నన్ను పంపాడు. సిలువను గూర్చిన వార్త ఎవరికంట, నశించే వారికేమో వెరితనము, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. ఏమండి, ఎవరికైనా సిలువను గూర్చిన వార్త వెరితనంగా ఉంది అంటే వాళ్ళు దేనికి సిద్ధంగా ఉన్నారు, నాశనానికి సిద్ధంగా ఉన్నారు. నేను అది భయపడతాను. ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇది వెరితనముగా ఉండకుండును గాక. ఎందుకని, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే అందరిని రక్షించటాన్ని, మన చుట్టుపక్కల అందరూ కూడా రక్షణ పొందాలి. ఎవరు కూడా రక్షణ, ఈ సువార్త ప్రకటన గురించి వెర్రిగా ఆలోచించారంటే వారు నాశనం. అయితే నమ్ముచున్న మనకి దేవుని శక్తి ఇది. సో పౌలు మైండ్ అలా ఉందండి, నేను అసలు సిగ్గుపడను, సిద్ధంగా ఉన్నాను, ఇదే నా బలము, కనుక సువార్త ప్రకటన కొరకు ఏమైనా చేస్తాను. అదొక వెరితనము లోకానికి, కానీ అది దేవుని శక్తి, అందరిని రక్షించడానికి ఆయన దయాపూర్వక సంకల్పమైంది. కనుక ఎంతవరకైనా సిలువ వ్యర్థం కాకుండా ఉండటానికి త్వరగా నేను సువార్త ప్రకటిస్తాను. మనం అనుకుంటున్నాం బోల్డ్ కాలం ఉంది కదండి. ఎంతకాలం ఉంది? ఇప్పుడు నాకు 20 years, నాకు కాదు వింటున్న మీలో కొంతమంది 20 years, ఇంకా 60-70 సంవత్సరాలు, ఈలోపు ఎప్పుడైనా అనుకోకూడదు. పౌలు అనుకున్నాడు, సిలువ వ్యర్థమైపోతుంది, త్వరగా షేర్ చేయాలి. అది అంటండి, కేక్ గురించి ఎలా తొందరపడతామో సిలువను గురించి కూడా అంత తొందరపడాలట, రాలిపోతున్నాయి అని అంటాడు ప్రభు. రైట్. ఇంకొక మాట, 2 కొరింథీ పత్రిక, నేను ఇది ఇంకొకటి అంతే. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 15 నుంచి చూస్తే, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసనై ఉన్నాం. ఏంటంట, దేవుని, అంతే కదండి, దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం. అంటే నశించిపోయేవారికి, రక్షింపబడేవారికి, రక్షింపబడేవారికి ఈ సువార్థికుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు ఎలా ఉన్నాడట, దేవునికి క్రీస్తు సువాసన అయినాడట. క్రీస్తు సువాసన అంటే కొడుకు ఎలా కనిపిస్తాడు కదండి. యేసుక్రీస్తు భయమే అది, అంటే తండ్రికి భయపడటమే క్రీస్తుకి ఇంపైన సువాసన. ఈ కుమారుడు అంటే తండ్రికి ఎలా ఉంటుంది, నా కుమారుడు. ఎందుకని, ఏకైక కుమారుడు. సో ఏకైక కుమారుడు అంటే ఎంత తండ్రికి ఇష్టమో, అలాగ పౌలు అంటే ఎవరికి, నశించే వారికి, రక్షణ పడుతున్న వారికి దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము అంటున్నాడు. అంటే ఈ విశ్వాసులు, లేకపోతే ఈ సువార్థికులు, లేకపోతే అపోస్తలులు, ఈ సువార్త ప్రకటించేవారు దేవునికి ఎలా ఉన్నారంట, ఏమోనండి మేము సరిగా వినపట్లేదు, మాకు అర్థం అవట్లేదు, నిద్ర వచ్చేస్తుంది అన్నట్టున్నారు. ఏమండి, ఎలా ఉన్నారంట, క్రీస్తు సువాసన. ఆయన ఇంపుగా, తండ్రి కనుక అంటే ఏమొస్తుంది, క్రీస్తు తన కుమారుని స్మెల్ వస్తుందట, అది ఎంత ఇంపుగా ఉంటుందో. రైట్. ఇంకొక మాట చదువుతున్నాను. రైట్. సో నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన. ఈ క్రైస్తవులు లేదా సువార్త ఎలా ఉందంటే, నశించే వారికి చావు కంపు కదండి. చనిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కంపు కాదు, అక్కడ క్యాండిల్స్ లేకపోతే అగరబత్తీలు, ఆ ఫీలింగ్లో ఉంటాం కాబట్టి ఎంత కాస్ట్లీ పెట్టినా ఆ ఫీలింగ్ అయ్యో అంట పిలుస్తాం కాబట్టి అది మరణపు వాసన, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర వచ్చిన వాసన అంట. కానీ రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసన. ఏది, సువార్త ప్రకటించేవారు, రక్షింపబడు వారికి ఏమో జీవార్థమైన జీవపు వాసన, నశించిపోయే వారికేమో మరణపు వాసన అంట. ఇంకా నేను అంటాను ఇక్కడ ఒక్క సెకండ్ ఆగి, మనము ఎవరికి ఏ స్మెల్ ఇస్తున్నాం? అబ్బాయి అందరినీ పెర్ఫ్యూమ్తో నింపేస్తున్నానండి అంటే అది కరెక్ట్ కాదు.
అది ఉత్తుత్తు స్మెల్. ప్రొద్దున చేసుకుని వస్తాము, మధ్యాహ్నానికి అవుట్. అది కాదు, నశించిపోయే వారికి ఏమో చచ్చిన వాసన వస్తుందంట మన దగ్గర. రక్షింపబడే వారికి మాత్రం జీవపు వాసన, అది రావాలట. ఏమంటున్నారు నశించిపోయేళ్ళు మనతోటి? భలే ఉంటుందండి. ఏం ఫ్లేవర్ వాడతారు? ఒకసారి నన్ను అలాగే పెట్రోల్ బంక్ దగ్గర అడిగేశారు, బండి మీద వెళ్ళిపోతున్నాను, స్కూల్ పెట్టిన కొత్తలో వెళ్తే ఒక లేడీ అర్జెంటుగా లేడీ ఆగి, సార్ మీరు ఏమి బాడీ స్ప్రే వాడతారండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అడితే ఎంకరదానా, నేను అలాగే బోరో ప్లస్ వాడతానని చెప్పాను. మంచి ఇది సాయంత్రం స్కూల్ అయిపోయి వెళ్ళిపోతుంటే తనకి వాసన వచ్చేస్తుందంట పెట్రోల్ బంకులో. ఎంత టైర్డ్ అయిపోతాం, పగలంతా పిల్లలతో ఆగి చెమటకం పోతుంది. మరి ఏం చేద్దాం అనుకున్నాం, ఏంటి సార్ పని కట్టుకుని మరి వాళ్ళు ఎందుకు ఉన్నారో తెలియదు. కానీ కనుక మనకి నశించిపోయే వాళ్ళకి ఏం రావాలి? మరణపు వాసన రావాలి మన దగ్గర. రక్షింపబడుతున్న వారికి జీవపు వాసన రావాలి. కొన్నిసార్లు రివర్స్ అవుతుంది మనకి. మన బ్రతుకులను బట్టి వెళ్ళారనుకోండి, ఏం వాసన సార్, ఏమండి ఏం వాసన ఇది? రక్షణ పొందే వాళ్ళ దగ్గర ఏం వాసన రావాలి? రక్షింపబడిన వారికి జీవపు వాసన రావాలి. మరి ఇంకేదో వాసన వస్తే ఎలాగా? సో మనకే వాసన వచ్చేస్తే ప్రభువుకి ఎలా ఉంటుంది? ఏమండి ఆలోచన చేద్దాం. మనము చాలా ఆశలు పెట్టుకున్నాడు మన పట్ల. మనం ఎంత బాధ్యత, పౌలుకి ఎంత బాధ్యత ఉందో ఏమీ సందేహం లేకుండా మనకి అంతే బాధ్యత ఉంది. అది ఈరోజు మనం గమనించాలి. కనుక మనం అనుకున్న చాలా కూల్గాను ఈరోజు ఆదివారం అయిపోయింది అమ్మయ్య అనుకుంటాం, మళ్ళీ ఆదివారంకి వెళ్తే సరిపోద్ది అనుకుంటాం. ఈ వారంలో అసలు నేను క్రైస్తవుని సంగతి మర్చిపోయాను అనుకోండి, ఏం వాసన వచ్చినట్టు నా దగ్గర? మరణపు వాసన. తండ్రికి క్రీస్తు వాసన వస్తుందా మన దగ్గర నుంచి? రాదు. తండ్రి క్రీస్తు వాసన రావాలంటే పౌల్లాగా మనం ఏం చేయాలట? రుణస్తుడిని, సిద్ధంగా ఉన్నాను, సిగ్గుపట్టలేదు. రైట్. ఇంకో మాట, చివరి మాట, అంత మాత్రం కాదు, ఒక్కసారి కిందకి వెళ్దాం. సో జీవపు వాసనగా ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక, ఇంకా ఏంటంట, దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే అనేకుల వలె ఉండక ఎలా ఉన్నామంట? నిష్కాపట్యము గల వారును దేవుని వలన నియమింపబడిన వారునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఎలా బోధిస్తున్నారట? క్రీస్తునందు నిష్కాపటం కలిగి, కలిపి చెరపకుండగా. నా మాట వినండి, ఈ మాట ఒక్కటి వినండి దయచేసి. ఏంటంట, టైం అయిపోతుంది. కలిపి చెరపడం కాకుండా నిష్కాపట్యం కలిగి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం. ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గరుండి మీరు లెసన్ చెప్పండి అమ్మా అన్నారు అనుకోండి, కదండి, వణుకుతాం. బాస్ ఉండి మాట్లాడమంటే వణుకుతాం. దేవుని ఎదుట క్రీస్తునందు బోధించాలట. బోధ అంతా ఎలా ఉండాలట? ఆయన వింటలేదులే. నేను చాలాసార్లు ఈ లైవ్ సంగతి మర్చిపోతాను, కానీ కొన్ని ఫ్రీగా మీరే అన్నట్టుగా మాట్లాడేస్తాను. తర్వాత డేనా చెప్తే, సార్ మీరు ఇది వేసేసారు, లేకపోతే ఈ మొక్క పెడదాం. నేను పూర్తిగా మర్చిపోతాను దీని సంగతి. గమనించాలి మనం ఎక్కడ బోధిస్తున్నాం. ఇది అంటే నేను వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే కదంటే అది డిఫరెంట్వి. కనుక దేవుని ఎదుట, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించాలట. అంటే మన బోధ ఎవరు వింటున్నారు? మీరు వింటున్నా ఎలాగ లేకపోయినా ఆయన వింటున్నాడు అనే సంగతి, ఆ సెన్స్ నాకు ఉండాలి. నిష్కాపట్యము, కలిపి చెరపకుండగా. ఏమండి, నేను నోరు మూసుకున్నా పర్లేదు, కానీ రాంగ్ బోధించకూడదు. రైట్. మీకు ఇలాగ మౌనంగా ఉన్నా పర్వాలేదు, బోధించిన ఎలా ఉండాలట? ప్రభు ఎదుట బోధిస్తున్నా, అది చాలా జాగ్రత్త. చివరిగా ఒక్క మాట, చివరిగా తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. త్వరగా ఈ మాటలు చదివేద్దాం. దేవుని ఎదుట, మొదటి వచనం నుంచి 4వ అధ్యాయం మొదటి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా, ఏమండి, ఆయన ప్రత్యక్ష తోడు, నేను ప్రామిస్ అంటాం కదా ఒకసారి, అలాగ చెప్పే మాట ఏంటంటే వాక్యమును ప్రకటించుము. ఇది ఫైనల్గా పౌలు గారు మనకిస్తున్న బోధ. ఎవరికిస్తున్న బోధ? ఎవరికిస్తున్న బోధ? ఎవరికిస్తున్న బోధ? ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. చివరి మాట. రైట్. పౌలు గారు మనకు చెప్పేది ఏంటంటే, నేను ప్రామిస్గా ఒక విషయం చెప్తున్నాను అని, ప్రామిస్ అని అంటలేదు కానీ అలాగ ఆనబెట్టి చెప్తున్నాను. దేవుని ఎదురు చెప్తున్న మాట ఏంటంటే వాక్యమును ప్రకటించుము. ఏం చెప్పాలంటే మనం వాక్యాన్ని ఎప్పుడు ప్రకటించాలి? సమయమందును
అసమయమందును ప్రయాసపడుము. ఇది టైం కాదండి, అయినా ప్రకటించాలి. సమయమందును అసమయమందును అంటే ఎప్పుడు ప్రకటించాలి? ఎప్పుడు ప్రకటించాలి. అది అందుకే తెరవబడిన పుస్తకము అంటాడు. ఎవరట? క్రైస్తవులు. తెరవబడిన పుస్తకం. ఎవరు ఏ పేజ్ చదివినా కూడా, ఏ లైన్ చదివినా అది సువార్త అయి ఉండాలట. దేవునికి స్తోత్రం. అంత భారం దేవుడు మన మీద పెట్టాడండి. పౌలు గారు అంటున్నాడు, నేను ఆనబెట్టి చెప్పేది ఏంటంటే సువార్త ప్రకటించండి. సమయం అనక అసమయం అనక ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎలా చెప్పాలట? ఖండించాలి, దీర్ఘశాంతంతో ఖండించాలి, ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి. దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే జనులు ఎలా ఉంటారంటే దురద చెవులు కలిగిన వారే ఉంటారట. జనులు ఎలా ఉంటారు? ఇది వద్దండి, కొంచెం మంచి విషయాలు చెప్పండి, సరదా జోకులు వేయండి, ఇది అస్తమానం మాకు నిద్ర వచ్చేస్తుంది, అదే పనిగా చెప్పేస్తున్నారు, ఓరికి కుమ్మేస్తున్నారు. రాత్రి బాగానే పడుకున్నాం, పొద్దున ప్రేయర్కి కూడా లేవలేదు. ఏమండి? కనుక మనుషులు ఎలా ఉంటారంటే దురద చెవులు కలిగిన వారు. ఇంకేదైనా స్టోరీలు చెప్పారా? సమ్మగా వింటారు. ఏమండి? కనుక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు సరదాగా మాట్లాడే విషయాలు చెప్పండి. ఎందుకో ఊరికే కొట్టి గుద్ది మాట్లాడేస్తారు. ఎందుకంటే చక్కగా అనుకూలమైన బోధలు చెప్పండి, సరదాగా చెప్పండి అనే వారిని ఎంచుకునే రోజులు అట ఇవి. కనుక అంటున్నాడు కదా, సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే అన్ని విషయంలో నువ్వు మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థకుని పనిచేయము, నీ పరిచయను సంపూర్ణంగా జరిగించుము. నేనైతే మాత్రం ఇంకా అంటే చూడండి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. అంటే పౌలు పరిచయం అంటే పోయిబట్టమే, ఎక్కడైనా పోయిబట్టమే. ఇంకా మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. ఆయన అంటున్నాడు, నాకైతే నీతి కిరీటం కన్ఫర్మ్ అయిపోయింది, నీ సంగతి ఏంటి అన్నాడు. మా సంగతి బోల్డ్ ఇయర్స్ ఉన్నాయి, 40 years ఉన్నాయండి, 50 years ఉన్నాయి అంటున్నాడు. ఎవరు? మనం అంటున్నాం. పౌలు అయితే నేను రెడీ, ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి రెడీ, నా కొరకు జీవకిరీటం రెడీగా ఉంది. మరి మీ సంగతి ఏంటి? ప్రయాసపడండి, సమయం అనక అసమయం అనక ప్రయాసపడండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ఒక్క నిమిషం కండ్లు మూసుకుందామా? మనం వినిన మాటలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. పౌలు సువార్త, అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్త ఇదేనా? మనకి ఎన్ని విషయాల్లోనో ఆయన మాదిరిగా పెట్టుకోండి. ఇంకా కొన్ని మాటలు నేను విడిచిపెట్టేశాను, సమయము సరిపోవట్లేదనేసి. దయతో ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మీరందరూ, అయ్యా పౌలులాగా నేను ఈ ప్రార్థన చేయడానికి నేను రుణస్తుణ్ణి, సిద్ధంగా ఉన్నాను, సిగ్గుపడువాడను కాను, సమయమందును అసమయమందును ప్రయాసపడటానికి నా కృప దయచేయండి అని కనుక మీరు ప్రార్థన చేస్తే నేను క్లోజ్ చేసేస్తా. ఒక్క నిమిషం ప్రభుతో మాట్లాడతారా? అందరూ కూడా ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. మన పట్ల దేవునికి ఎంతో ప్రణాళిక ఉంది. క్రీస్తు సిలువ వ్యర్థము కాకున్నట్లు, క్రీస్తు సిలువ వ్యర్థమైపోకూడదు. ఎవరైనా క్రీస్తుని ఎరక్క చనిపోతే వాళ్ళ విషయంలో క్రీస్తు సిలువ వేస్ట్ అయిపోయినట్టే కదా. కనుక మన పరిధిలో, పౌలు పరిధిలో పాతాళ ద్వారాలు మూసేశాడట. ఎవ్వరు వెళ్ళటానికి లేదు పాతాళం. వాళ్ళందరూ క్రీస్తు సిలువను ఆనుకోవాలి, చూసి రక్షణ పొందాలి, వారి భుజాన్ని వేసుకోవాలి, రక్షణ పొందాలి. అదే తపన. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి స్తోత్రం. ఎవరైనా చిన్న ప్రార్థన చేస్తారా? థ్యాంక్ యూ లార్డ్. బాబు మీకు స్తోత్రం. హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. శక్తిమంతుడా, ఆరాధ్యకు దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. ఎంతవరకు తండ్రి గత వారం ప్రభా నీ రెక్కల మాట మమ్మల్ని భద్రపరిచి సజీవులోకి నుంచి నాయన
దైవ సేవకులతో మరి సూటిగా మాతో మాట్లాడిన కొందనాలు స్తోత్రం తండ్రి. అవును తండ్రి, పౌలు తండ్రి తన పరిచర్యలు ఎంతో సువార్తలు ప్రకటించారు, దైవ సేవకులతో మాట్లాడారు ప్రభా. తండ్రి మేము ఇంకా విని ప్రభా నీ సువార్త ప్రభా ఇంకా ప్రకటించలేకున్నా మేము ప్రభా జ్ఞాపం చేసినందుకు వందనాలు స్తోత్రం తండ్రి. మేము సిగ్గుపడకుండా ప్రభా సిద్ధపడే మనసు మాకు దయచే తండ్రి. సమయమందు అసమయమందు ప్రభా నీ వాక్యం ఇతరులకు చెప్పినప్పుడే కదా ప్రభా మేము సువర్ణ పరిమళతనంగా ఉంటాం ప్రభా. నీ మాటలు చెప్పకుండా ప్రభా మేము మౌనంగా ఉంటే మరణోపవాసం మాలో వస్తుందని నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మేము మాలో జీవం ఇచ్చావు తండ్రి. మా జీవం ప్రభా వృద్ధి పొందాలంటే ఇతరులకు ప్రభా ఏ సమయమైనా ప్రభా నీ మాట చెప్పేవారిగా ప్రభా ఎప్పుడైనా ప్రభా విని విత్తు ప్రభా వృద్ధి చెందినప్పుడు ప్రభా అది నీ పరలోక రాజ్యం చేరే కృప దయచేసినందుకు వందనాలు ప్రభా. అట్టి కృప కలిగి మీ సమాధానం దయచేయండి ప్రభు, నీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా అది వ్యర్థమవుతుంది నాయన. అదే ప్రభా ఒక ఆత్మను రక్షించక ప్రయాసపడితే నీ పరలోక జీవగ్రంథం ఆ పేరు లిఖితమవుతుందని దైవ సూటిగా మాతో మాట్లాడారు నాయన. అవును తండ్రి, వినకపోయినా సరే ఏదో సమయంలో ప్రభా ఎవరైనా చెడ్డవారిపైన మంచివారిపైన కూడా వాక్యం చెప్పే కృప మాకు దయచేయండి ప్రభా. మాలో సిగ్గు తీసేయండి ప్రభా. మాలో ప్రభా నీకు ఆయాసకరం మాలో తీసివేయండి, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మాలో ధైర్యపాత్మను పెంపారించండి నాయన. లోకములో తండ్రి ప్రభా మేము జీవిస్తున్నామంటే నీ కృప ద్వారా ప్రభా నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ఎంతోమంది ప్రభా ఇంకా ప్రభా బంధువులు అయితే స్నేహితులు ఏంటి ఈ చుట్టూ ఎంతోమంది విని ఇంకా ఇప్పుడు ఈ లోకానుసరంగా జీవిస్తున్న బిడ్డలవై ప్రభా ఏదో సమయాన్ని ప్రభా నీ మాటలు చెప్పే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. మాలో సిగ్గు అవమానం తీసివేయండి ప్రభా. మాలో సిగ్గు తొలగించిన ఆయన ధైర్యం నీ మాటలు ఇగో లోకంలో మాటలైతే మేము ప్రభా గంటలు మాట్లాడుతాం నాయన. నీ మాటలు మాట్లాడుకు మళ్ళీ ధైర్యమును పుట్టించండి నాయన. నీ మాటల ద్వారా అనేక ఆత్మలు రక్షించడుకు ప్రభా ప్రయాసపడే భాగ్యం దయచేయండి, నీకు వందనాలు స్తోత్రము తండ్రి. మాలో దైవ సేవకులు ప్రభా మాటలు ధైర్యపరిచినందుకు వందనాలు స్తోత్రము తండ్రి. వినే బిడ్డలుగా కండా దాని వాక్యం గ్రహించి అనేకులు చెప్పే బిడ్డలుగా మా ఉంచమని అడుగుచున్నాం దేవా, నీకు వందనాలు స్తోత్రం దేవా. పరిశుద్ధ దేవ అవును తండ్రి, నేను రక్షించబడితే ప్రభా కాదు నాయన. నా ప్రభా ఎంతోమంది రక్షణ లేకనైనా ఎంతోమంది మారు మనసు లేకనైనా ప్రభా నశించిపోతున్నారు తండ్రి. ప్రభా ఎన్నో యాక్సిడెంట్ల వల్ల ప్రభా ఎంతో మరణమైపోతున్నారు ప్రభా. మరి ఎంతో భయంకరమైన పరిస్థితి మీ రోజు చూస్తున్నాం దేవా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన నేను నా ఇంటి వారి యెహోవాను సేవించినట్టుగా ప్రభా ఈ లోకంలో ప్రతి బిడ్డ ప్రభా కుటుంబంలో ప్రభా నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు రక్షించాలంటే మా ప్రయత్నం చేయాలి నాయన. ప్రయత్నం చేయండి, మౌనంగా ఉంటేలా ప్రభా ఈ లోకంలో బ్రతకాలంటే ఎంత ప్రయాసపడుతున్నామో ప్రభా. నీకోసం బ్రతికే మేము ఇంకా ఎంతగా ప్రయాసపడాలి ప్రభా. మా ప్రయాసను చూచి మాకు ప్రభా మాకు శక్తి దయచేయండి ప్రభా. మమ్మల్ని ఇంకా ఆత్మ పరిపూర్ణంగా దయచేయండి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేవా. నాయన మీరు మాతో మాట్లాడుతూనే ఉన్నారు ప్రభా. మేము మోగవారిగా ఉంటున్నామో ప్రభా, మేము ఇంకా గుడ్డివారిగా ఉన్నామేమో ప్రభా. మీరు మా మనోనేత్రములు తెరవండి నాయన, నీకు వందనాలు స్తోత్రం